రేపటితో నా మైనారిటీ తీరిపోతుంది కదూ. అనాథ అనే అడ్రస్ కూడా మారిపోతుంది. నన్ను కోటీశ్వరురాల్ని చేస్తానని, నా తండ్రిని చంపిన వాళ్ళకి మరణశిక్ష పడేలా చేస్తానని నాకు 2 వరాలు ఇచ్చారు. నాకు 3వ వరం కావాలి. ఏమిటది? మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. దానికి మీరు ఒప్పుకుంటే రేపు మీతో పాటు వస్తాను, లేకపోతే రాను. అమాయకంగా మాట్లాడుకోండి. నేను నీకు సాయం చేస్తుంది నీ తండ్రి రుణం తీర్చుకోవడం కోసమే గానీ నీ ఐశ్వర్యం మీద అధికారం పొందడం కోసం కాదు. అంటే నేను మీకేం కానా? ప్లీజ్, నీ చేత కన్నీళ్లు పెట్టించడానికి కాదు నేను నీ జీవితంలో ప్రవేశించింది. నా చేత కన్నీళ్లు పెట్టిస్తున్న నా భార్య రూపం ఈ జన్మకు జరిగిపోదు. మన పెళ్లి జరగదు. అదే మీ ఆఖరి మాట అయితే, నా ఆఖరి చూపు కూడా అయితే. లేకపోతే ఏమిటండి? చచ్చిపోయిన దాన్ని ప్రేమించడం చేతైనా మీకు, బ్రతుకున్న దాన్ని ప్రేమించడం చేత కదా? ఎందుకండి నటిస్తారు? అసలు తాగుబోతు వాళ్ళు పెళ్ళాన్ని ప్రేమించరు, బ్రతుకున్నంతకాలం సతాయిస్తారు. పోయాక అయ్యో నా పెళ్ళం పోయింది, ఆ బాధ తట్టుకోలేక తాగుతున్నాను అని నలుగురు మధ్య సానుభూతి కోసం డ్రామా మొదలు పెడతారు. వెళ్ళండి, వెళ్ళి మీ భార్య సమాధి పక్కన 1 డజన్ విస్కీ బాటిల్స్ పెట్టుకుని చచ్చిన మీ భార్య ప్రేమను సెలబ్రేట్ చేసుకోండి. సారీ. చూడు, గురువు శిష్యుని కొడతాడు, తల్లి బిడ్డను కొడుతుంది, భర్త భార్యను కొడతాడు. అవును, నా మీద మీకు అభిమానం ఉండబట్టే, అధికారం ఉందనుకోబట్టే నన్ను కొట్టారు. డాక్టర్ డాక్టర్, ఆ కోమా పేషెంట్ లేచి కూర్చుంది. ఏడుకొండలవాడ వెంకటరమణ, ఈ అమ్మాయికి స్పృహ వచ్చినందుకు నేను నడుచుకుంటూ రాను స్వామి, నీ కొండకి పాక్కుంటూ వస్తాను స్వామి. నేను ఎక్కడున్నా డాక్టర్? మీరేం కంగారు పడద్దు, నేనంతా చెప్తాను కదా. ఏడో తెలియటం లేదు. నేను ఈలోగా లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను. రాత్రి అనగా తప్పించుకుని ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? ఏం చేయమంటారు? పోలీసు నీకు విపరీతంగా ఉంది. ఆ ఫోటో నా చేతికి ఇవ్వండి, నేను ట్రై చేస్తాను. ఇంకేమిటి నువ్వు ట్రై చేసేది? రేపు పోలీసులతో లాయర్లతో వచ్చేది నా కొంప ముచ్చైపోతుంటే. ఈ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, మా గురుడి పరువు నిలబెడతాను. ఇదిగో నిలబెట్టు. ఇదేమిటి సార్ ఇవ్వమిచ్చారు? అదేనయ్యా, తప్పిపోయిన చక్రపాణి కూతురు. ఏమిటా పిచ్చి నవ్వు? ఇది చక్రపాణి కూతురేంటి సార్, నా మేనకోళ్ళు. మరి ఆ రవివర్మ గాడు ఈ బొమ్మ ఎందుకు గీసిచ్చినట్టు? రవివర్మ గాడు దీని మొగుడు. 7 లక్షల మందిని మోసం చేసిన నన్నే మోసం చేస్తాడా? ఆస్తి మొత్తం తన పెళ్ళానికి దక్కాలని ఈ బొమ్మ గీసిచ్చాడన్నమాట. దక్కటానికి అదెక్కడ బతుకుంది సార్? ఈ మధ్య మా గురుడు పేల్చేసిన విమాన ప్రమాదంలో చచ్చిపోయింది. నీ బొంద, అది బతికే ఉంది. అవును సార్, కోమాలో ఉంది. హాస్పిటల్లోంచి దాన్ని తీసుకురాబోతేనే ఆ రవివర్మ గారు కాపాడాడు. డాడీ, వెళ్ళి తీసుకురా. రండి, కూర్చోండి. పట్టుకోయా. మరి ఇంత షాకింగ్ న్యూస్ ఇవ్వకండి అయ్యా. డౌట్ గా ఉంటే వెంటనే హాస్పిటల్ వెళ్ళి చెక్ చేసుకోండి. ఆ అమ్మాయి కోమాల నుంచి బయటకు వచ్చి డిశ్చార్జ్ అయి వెళ్ళిపోయింది. అతను ఎవరో ఈ అమ్మాయి గురించి అడిగాడు, తెలివిగా లేదని చెప్పాను. షిట్, డిశ్చార్జ్ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? మళ్ళీ నిన్నిట సోతాననుకోలేదమ్మా. విమాన ప్రమాదంలో నువ్వు చచ్చిపోయావని చెప్పారమ్మా. ఆ రోజు నేను విమానం ఎక్కలేదు మమ్మ. ఎందుకని? ఆయన వీడుకోలు చెప్పడానికి వస్తారని ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఢిల్లీ వెళ్తున్నారా? అవును, ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళిన మా ఆయన యాక్సిడెంట్ గురై హాస్పిటల్లో ఉన్నారు. వెంటనే బయలుదేరి రాకపోతే ఆఖరి చూపు కూడా దక్కదంటున్నారు. దయచేసి మీ టికెట్ నాకు ఇస్తారా? నా జీవితాశయం నెరవేర్చుకోవడానికి నేను ఢిల్లీ వెళ్తున్నాను. ఈ రోజు నేను ఢిల్లీ వెళ్ళకపోతే నా జీవితమే వ్యర్థం. ఐఎమ్ సారీ. Attention please. IC404 Hyderabad to Delhi will be leaving at 18 hours. ఢిల్లీకా? అవునండి. ఒకవేళ నా కళ్ళు కప్పి ఢిల్లీ వెళ్ళినా దిగ్గానే అక్కడ నా మనసులో నేను ఎత్తుకుపోతా.
ఎక్స్క్యూజ్ మీ, మిసెస్ సరస్వతి రవివర్మ పోతాడా? షీఈస్ బోర్డెడ్. ఆ తర్వాత ఇన్నాళ్ళకి స్పృహలోకి వచ్చాను. పాపం నువ్వు చచ్చిపోయావన్న బాధతో మీ ఆయన తాగుడికి బానిసైపోయాడమ్మా. అమ్మ, ఆయన ఎక్కడున్నారో నీకేమైనా తెలుసా? ఉండు తల్లి, ఇదిగో ఒకసారి అడ్రస్ నుంచి మనీ ఆర్డర్ వచ్చిందమ్మా. వస్తాను మమ్మా. ఆ పిల్లకి మైనారిటీ తీరడానికి సరిగ్గా 1:03 టైం ఉంది. ఆ తర్వాత మీ పని ఆల్ఫర్డ్ పిచ్చికాకి. ఆ కన్నయ్య గారు ఆఖరి ప్రయత్నం చేస్తున్నాడు కదయ్యా. ఆడు చేస్తాడు. ఆ పిల్ల సరాసరి నడుచుకుంటూ ఇంట్లోకి వచ్చేసి నమస్కారం అండి. నేను రవివర్మ గారి భార్యని. నువ్వు బ్రతికే విమాన ప్రమాదంలో చనిపోయానని మా వారు చెప్పుంటారు. కానీ ఆ రోజు నేను ఆ విమానం ఎక్కలేదండి. ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్ళిపోయాను. మా వారు మీ ఇంటి దగ్గర ఉంటారని తెలిసి వచ్చానండి. వస్తారమ్మా, 1-2 గంటల్లో వచ్చేస్తారు. ఠాగూర్, అమ్మాయిని మన పాత బంగళాకి తీసుకెళ్ళు. వీడి గొంతులో ఒక బెళ్ళగొట్టు. నీళ్లు కూడా. ఓల్డ్ మంక రమ్మొద్దు. అమ్మో అమ్మో, ఇదెక్కడ దెబ్బండి బాబు? వెతుక్కుతున్న తీగ కాలికి తగలడం, పోగొట్టుకున్న డబ్బు పడగదిలో ఉండడం అంటే ఇదే. ఇది వాణి కాదుగా డాడీ. దీని మూలంగా మనకు డబ్బు ఎలా వస్తుంది? ఇది మన చేతుల్లో ఉందని రవివర్మ గారికి తెలియజేస్తే అసలు వాణి ఎలా ఉంటుందో, ఎక్కడుంటుందో వాడే చెప్తాడు. రవివర్మ, నువ్వు మాకు వేసిచ్చిన బొమ్మలోని అమ్మాయి దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వేసిచ్చిన అమ్మాయ ఎలా? నువ్వు వస్తావని నాకు తెలుసు రవివర్మ. నువ్వు చాలా బాగా బొమ్మలు వేస్తావని తెలుసు. కానీ ఇంత బాగా మోసం చేయగలవని ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు నన్ను మోసం చేసినా నేను నిన్ను మోసం చేయదలుచుకోలేదు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మ వేసి ఇచ్చిన అమ్మాయి ఆ గదిలో ఉంది. వెళ్ళి చూసి ఒక నిర్ణయానికి రా. నేను బొమ్మ గీసిన అమ్మాయ, చనిపోయిన అమ్మాయి ఎలా బ్రతికొచ్చిందని ఆలోచిస్తున్నావా? మాలాంటి మంచి వాళ్లకు సాయపడ్డానికి నాయనా. మేము నిజంగా చాలా మంచివాళ్ళం. కావాలంటే వెళ్ళి చూడు. సరస్వతి, నిన్ను ఇలా నిన్ను మళ్ళీ ప్రాణాలతో చూస్తాను కళ్ళ కూడా అనుకోలేదు. నన్ను ఒక్కదాన్ని చూడడం కాదండి, నాతో పాటు ఇంకొకరిని చూడబోతున్నారు. ఇంకొకరా? ఎవరు? మీరు తండ్రి కాబోతున్నారు. ఏమి సెంటిమెంటు, ఎంత ప్రేమ, ఎంత ఆనందం. చచ్చిపోయిందనుకున్న భార్య కళ్ళ ముందు కనిపించేసరికి అంత సంతోషంగా ఉందా? అంతేకాదు, కడుపులో బిడ్డను కూడా మోసుకొచ్చింది. మిస్టర్ రవి, అసలు వాణి ఎక్కడుందో మర్యాదగా చెప్పు. నాకు తెలియదు.
నా బొమ్మ వేసి నాకు శిక్ష పడేలా చేసిన రోజునే నిన్ను నరికి పారేయాల్సింది. వాణి బొమ్మకు బదులు నీ భార్య బొమ్మ వేసి ఇచ్చినందుకు నిన్ను అణువణువున చిత్రహింస చేసిన తప్పు లేదురా. అయ్యయ్యో రవి, ఎందుకలా దెబ్బలు తింటావు? ఆ వాణి ఎక్కడుందో చెప్పి ఆ ఆస్తి మాకు దక్కేటట్టు చేస్తే హాయిగా నీ భార్యతో నువ్వు వెళ్ళిపోవచ్చు. ఛీ! ఒక నాయకుడి బొమ్మ చూపించి ఎంపీగా గెలిచిన నువ్వు పార్టీ మార్చి 5 లక్షలు తీసుకున్నావు కదరా. ఆ డబ్బు చాలేదా? ఇంకా ఆ పిల్ల డబ్బు కావాల్సి వచ్చిందా? పార్టీకి ద్రోహం చేసి కాంట్రాక్టులు సంపాదించుకున్నావు కదరా. ఆ డబ్బు చాలేదా? రేయ్, 7 లక్షల మంది శాపాలు పాపాలుగా మారి కుష్ఠరోగంతో చేస్తావరా డెబ్బావా. మతిలేని పనులు ఇంకా చేసి డబ్బు సంపాదించే లాభం లేదురా. ఎందుకో చెప్పనా? బ్రహ్మం గారు ఏనాడో కలజ్జనంలో చెప్పారు, కలియుగం అంతమయ్యే టైం వచ్చిందని. కోట్లు సంపాదించుకుని ఏం చేస్తావరా పిచ్చి ముండా కొడక. నువ్వు చచ్చాక కనీసం తోలు తొక్క ముక్కు చెవి కాలు చెయ్యి చీము నెత్తురు ఆఖరికి భూమికులు కూడా నీ పెట్టరా. ఆస్తి పంజరం కోసం ఏడుస్తున్న నీకు అస్థి పంజరం కూడా మిగలరా. మరి ఈ లోపు ఆస్తిని అనుభవించాలి కదా నాయనా. అనుభవించడానికి జనం నిన్ను బతకనివ్వరు. ఢిల్లీ గల్లీలో పార్టీ పరువు తీసినందుకు నిన్ను మురికలలో తొక్కేస్తారు. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే గౌరవమైన అర్థాన్ని మార్చేశావు కదరా. ఎం అంటే మురుగుంట, పి అంటే పంది. మురుగుంట్లో దొరికే పందిలాగా ప్రవర్తించమని. మర్యాదగా వాణి ఎక్కడుందో చెప్తావా లేదా? నా ప్రాణాలు పోయినా సరే చెప్పను. పోయేది నీ ఒక్క ప్రాణం కాదు, 3 ప్రాణాలు. ఆ బొమ్మే నీ భార్య అనుకో. ఠాగూర్, ఠాగూర్, అలాంటి బెల్టే వాడి భార్యకు కూడా అలంకరించు. భార్యతో పాటు కడుపులో ఉన్న బిడ్డను కూడా పోగొట్టుకుంటాడో లేక వాణి ఎక్కడుందో చెప్తాడో చూద్దాం. వాణి ఎక్కడుందో నేను చెప్తాను. ఈ రిమోట్ 50 కిలోమీటర్ల వరకు పనిచేస్తుంది. వాణిని చూపిస్తా. నీ బయటికి వెళ్ళాక పిచ్చి పిచ్చి వేషాలు వేశావో నీ భార్య ముక్కలు